చెడు ఆలోచనలు నాలో ఒకటి, చెడ్డ జీవితం, చెడ్డ హృదయం ప్రభు, నన్ను క్షమించు. మీ రక్తంతో నన్ను కడగండి. నా కోసమే ఈ లోకంలోనికి వచ్చారు, నా కోసమే మీరు ప్రాణం పెట్టారు, నా కోసం శిలువలో మీ రక్తమంతా కార్చారు ప్రభు. నేను పొందవలసిన దెబ్బలన్నీ నాకు బదులుగా మీరే భరించారు ప్రభు. నన్ను క్షమించండి. అందరు మనసులో ప్రార్థన చేయాలి, నోట్లో ప్రార్థన చేసుకోండి. నన్ను క్షమించండి ప్రభు. మీ రక్తంతో నన్ను కడగండి తండ్రి. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నేను కూడా పరిశుద్ధంగా జీవితానికి సహాయం చేయండి. నా మాటలు పరిశుద్ధమైన, అనేకసార్లు అబద్ధాలు ఆడాను, మోసపు మాటలు మాట్లాడాను, బూతులు మాట్లాడాను, చెడ్డ మాటలు మాట్లాడాను, లేని వార్తను పుట్టించిన, చెడు ప్రచారాలు చేసిన, ఎటువరకు కొట్టిన, దూషించిన, తిట్టిన, నాది కాందాన్ని నేను తీసుకున్నా. నన్ను క్షమించండి అని చెప్పి దేవుని దగ్గర అడగండి. నీకు ఇష్టకరంగా లేను, నీ మందిరానికి దూరంగా ఉన్నా, నేను వాక్యం చదవలేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, తల్లిదండ్రుల మాట వినలేదు, అమ్మ నాన్న మాట నేను వినలేదు, అవిధేయుడుగా నేను వినలేదు. నన్ను క్షమించుకోండి. విధేయుడు కూడా సహాయించండి. నా లోపల గర్వం చాలా ఉంది, నేను తగ్గకుండా బ్రతుకుతున్నా, నేనేది తగ్గేది అనుకుంటున్నాను. తగ్గింపు నాకు జీవితంలో అనుభవించాలని అడగండి. దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల గొప్ప దేవ, యేసుక్రీస్తు ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన నామములో మీ పాదల చెంతకు వస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి. జరిగిన క్లాస్ అందరినీ బట్టి మీకు స్తోత్రాలు. పిల్లలు విన్నటువంటి కథ, నేర్చుకున్నటువంటి కథ వాక్యాలను బట్టి మీకు వందనాలు చేసుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ఈరోజు ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారో వారి జీవితాంతం దాన్ని కట్టుబడి సహాయం చేయండి. రక్షణ, మారు మనసు కలగజేయండి. హృదయంలో మార్పు, జీవితంలో మార్పు, మనస్సులో మార్పు, చూపులలో మార్పు, మాటలలో మార్పు, క్రియలలో మార్పు, నడవడిలో మార్పు మీరు కలగజేసి నడిపించమని పెట్టుకుంటున్నాను. పెద్దవారికి విధేయులై ఉండడానికి సహాయం చేయండి. మీరే తోడై ఉండమని తండ్రి మీ చేతులకు అప్పగిస్తాను. మీ సహాయం, మీ మాటలు వేరే వాళ్ళకి చెప్పడానికి, ఫ్రెండ్స్కి, ఇరుగు పొరుగు వారికి, క్లాస్లో ఎక్కడున్నప్పటికీ కూడా యేసు ప్రభువుని చెప్పేవారు ఉన్నట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ముందున్న సమయంలో దీవించండి. మీలో ఎదగడానికి సహాయం చేయండి. మరియ వలె, యోసేపు వలె తండ్రి, గుల్లల వలె, జ్ఞానుల వలె మీరు ఉన్నట్లు సహాయం చేయమని యేసు ప్రభువు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.